ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ట్రయంఫ్ వెహికల్ కొనడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ ట్రయంఫ్ వెహికల్ వచ్చేటప్పటికి ఇది స్పీడ్ T4. లాంగ్ డ్రైవ్ చేయడానికి, మోటో వ్లాగింగ్ చేయడానికి ఇది పనికొస్తుందా లేదా, ఎవరైనా ఈ బైక్ వాడిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ సలహా ఇవ్వండి. ఎందుకంటే బండి కూడా చాలా కాస్ట్ ఉంది. కొందామని అనుకొని కొటేషన్ తీసుకున్నా, ఇంకా క్లారిటీ అయితే లేదు. మీరు ఇది ఎలా ఉంటుంది ఏంటి తెలిస్తే ఒక సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సలహాను బట్టి నేను ఏ బండి తీసుకోవాలనేది ఆలోచిస్తాను. దీంతో పాటు ఇంకా 2 బైకులు కూడా చూశాను ఫ్రెండ్స్. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా చూశాను, హోండా చూశాను, SD అడ్వెంచర్ కూడా చూశాను ఫ్రెండ్స్. ట్రయంఫ్ T4 ఒకటి టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇది ట్రయంఫ్ T4 అనమాట, టెస్ట్ డ్రైవ్ చేసింది. తర్వాత రెండో వెహికల్ వచ్చేటప్పటికి అతను నాకు తెలిసి స్క్రామ్ 400X బాగుంటుంది సార్, అది తీసుకోండి, లేదంటే స్క్రామ్ 400XC తీసుకోమన్నాడు. ఇది వచ్చేటప్పటికి స్క్రామ్ 400XC. ఇది వచ్చేటప్పుడు చాలా కాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది 3,86,710 రూపాయలు ఉంది. బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది. మైలేజ్ వచ్చేటప్పటికి లోకల్లో 25 to 27 అని వాళ్ళు చెప్తున్నారు. లాంగ్ డ్రైవ్లో వచ్చేటప్పటికి 30-35 వస్తుందని అంటున్నారు ఫ్రెండ్స్. వీడియో చూసిన మీకు ఎవరికైనా ట్రయంఫ్ బైక్ ఉంటే మాత్రం ఆ బైక్ గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈరోజు కొటేషన్ తీసుకున్నాను, తీసుకోవచ్చా లేదా అని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నాది మోటో వ్లాగ్ ఉంది కదా, మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దామని. ఇప్పటిదాకా బైక్లో తిరగలేదు. మీకు తెలిసిన బెస్ట్ బైక్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.